హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో క్యారెట్ తోటి ఒక పచ్చడిని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎక్కువగా పప్పు ధాన్యాలతోటి కూరగాయలతోటి ఎక్కువ పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. కానీ ఒకసారి ఇలాంటి క్యారెట్ దుంపతోటి ఒకసారి ట్రై చేయండి పచ్చడిని. టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది రైస్లోకే కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మనం ఒక్కోసారి పప్పు ధాన్యాలతోటి దోశలు వేసుకుంటూ ఉంటాం కదా, వడల్లాంటివి. వాటితోటి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. ఆలస్యం చేయకుండా ఈ క్యారెట్ తోటి పచ్చడిని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా క్యారెట్లని నీట్గా వాష్ చేసుకోవాలి. క్యారెట్ పైన ఉన్న స్కిన్ బాగుంటే డైరెక్ట్గా కట్ చేసి చేసేసుకోవచ్చండి. బాగా లేని ఎడలా క్లీన్ చేసుకొని స్కిన్ పీల్ చేసేసుకోవాలి. అయితే మన దగ్గర ఒక్కోసారి క్యారెట్ దుంపలు ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. పచ్చిగా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఫ్రిడ్జ్లోంచి తీసిన వెంటనే తినకుండా గోరువెచ్చని నీళ్ళలో సాల్ట్ వేసి కాసి అలానే వదిలేసి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మనం సలాడ్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఇవి చిన్న చిన్న పీసెస్లో కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. మిక్సీ జార్లో ఒక్కోసారి బాగా గ్రైండర్ అవ్వదు సమానంగా, అందుకు కానీ ఇలా తురిమేసుకున్నట్లయితే సమానంగా పచ్చడి కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా చక్కగా తురిమేసుకున్న తర్వాత మీరు పప్పులు తిన్నట్లయితే పప్పు ఉడికిన తర్వాత క్యారెట్ తురిమి వేసుకుంటే రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మనం ఎక్కువ క్యారెట్ తోటి బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ కానీ లేదంటే ఫ్రై ఎక్కువ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు పాయసంలాగా పప్పులో వేసుకొని ఇలా చట్నీలాగా చేయండి, చాలా బాగుంటుంది. ఇలా తురుముకొని ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక 2 టీ స్పూన్ల వరకు మాత్రం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు. వేసుకున్న తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అలానే మీ టేస్ట్కి తగ్గట్టుగా అల్లం ఫ్లేవరు. కొంతమంది ఎక్కువగా తినరు కదా, అంటే అల్లం ఫ్లేవర్ ఎక్కువ తినడం వల్ల కడుపులో మంటలా వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకొని ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 టీ స్పూన్లు శనగపప్పును వేసుకోండి. శనగపప్పు వేయడం వల్ల చట్నీ కొంచెం టైట్గా వస్తుంది, అలానే రుచిగా కూడా వస్తుంది. చట్నీ మాత్రం రుచిగా రావాలంటే తప్పకుండా పచ్చిశనగపప్పుని 2 టీ స్పూన్ల వరకు వేయాలి. అప్పుడే మనకి చట్నీ టేస్టీగా ఉంటుంది. అలానే ఈ శనగపప్పు కూడా లోపల వరకు పచ్చివాసన లేకుండా సమానంగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట. లేదంటే పచ్చిగా వచ్చేస్తుంది. ఎండింగ్లోని చిటికెడు జీలకర్ర వేసుకోండి, స్టార్టింగ్లో వేయొద్దు, బ్లాక్గా అయిపోతుంది. ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. వెంటనే వేయకూడదండి. శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే క్యారెట్ తురుమును వేసుకోవాలి. అలానే మీకు పులుపు తినే ఉద్దేశం ఉన్నట్లయితే ఇందులో 1 టమాటో వరకు వేసుకోవచ్చు. టమాటో లేకపోయినా సరే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు. నేనైతే 2 కూడా వేయనండి, ఎందుకంటే ఇంట్లో మేము ఎక్కువగా పులుపులు తినమన్నమాట. ఇలా క్యారెట్ వేసుకొని జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుందండి. మరీ మాడిపోయే వరకు ఏమీ ఫ్రై చేయనవసరం లేదు. అలానే ఈ ప్రాసెస్ కూడా మీరు సిమ్లోనే చేసుకోవాలి. అలానే మీరు క్యారెట్ ప్లేస్లోని బీట్రూట్ తురుము వేసుకోవచ్చు. బీట్రూట్ వేసిన చట్నీ కూడా చాలా బాగుంటుంది. వెజిటేబుల్ ప్లేస్లోని ఏదైనా యాడ్ చేసుకోవచ్చండి. అయితే ఏ చట్నీకైనా మీరు తప్పకుండా 2 టీ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని తప్పకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా దగ్గరికి మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబెచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే మీరు మిక్సీ జార్లోనే వేయాలని ఏమీ లేదండి. మామూలుగా రోట్లో కూడా చేసుకోవచ్చు. మనకి రోటు పచ్చళ్ళు ఎలా అయితే చేసుకుంటామో అలా. ప్రజెంట్ మా దగ్గర అవన్నీ అనుకూలంగా లేవు కనుక నార్మల్గా మిక్సీ జార్లోనే వేసేసి మీకు కచ్చాపిచ్చగా కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. లేదనుకుంటే మరీ మెత్తగా కావాలి అనుకుంటే మీ టేస్ట్కి మీ రుచులకు తగ్గట్టుగానే ఇవన్నీ మీరు గ్రైండ్ చేసుకోవచ్చు. ఎండింగ్లోని మనం ఇంకా నార్మల్గా పోపు కోసము స్టవ్ ఆన్ చేసి బాండీలోని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవడమే. కొంతమంది పచ్చిశనగపప్పు మినపప్పుని కూడా వేసుకుంటారండి. మీకు ఇష్టం ఉన్నట్లయితే అలా కూడా వేసుకోవచ్చు. మేము చట్నీలలో నేను ఎక్కువగా పోపు దినుసులు అవి వాడను. ఎందుకు అంటే ఆల్రెడీ మనం శనగపప్పు వేస్తాం కనుక. ఉప్మాలోని పులిహోర ఇలాంటి కొన్ని రెసిపీస్లోనే పోపు దినుసులన్నీ వేస్తుంటానమాట. నేను అలానే ఈ ఆవాలు జీలకర్ర చిట్పట్లాడి ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేస్తాను. వేసిన తర్వాత ఉంటే కరివేపాకు వేస్తాను ఎండింగ్లో. ఈ ఆయిల్ కొంచెం హీట్ తగ్గిన తర్వాత వేస్తాను. మరి ఇవి హీట్ పైన వేసేసినట్లయితే బ్లాక్గా అయిపోయి కొంచెం క్రిస్పీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా చక్కగా కొంచెం నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. కొంచెం మార్నింగ్కి వస్తుంది, కొంచెం నెక్స్ట్ డేకి వస్తుందని ఉద్దేశంతో చేశానమాట. లాస్ట్లో ఇంకా పైనలా పోపు వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో ఎక్కువగా క్యారెట్ చట్నీలు, బీట్రూట్ చట్నీలు, దీని ప్లేస్లోని
కీరా దోసకాయలు ఉంటూ ఉంటాయి. అవి గానీ, బీరకాయలు గానీ, ఇలా ఏదో ఒక వెజిటబుల్ తోటి ఎక్కువగా మేము చట్నీలు చేస్తూ ఉంటాము. దోసలతోటయితే చాలా బావుంటుంది. ఆ రోజైతే నేను వడలు వేశానండి. ఆ వీడియో అంతా ఇంకా యాడ్ చేయలేదనమాట. మీరు కూడా క్యారెట్‌తో ఇలా చట్నీలు చేయండి. టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా నాకు తప్పకుండా కామెంట్ బాక్స్‌లో షేర్ చేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ వెంకటేశం.